न्यूज़ वाले आ गए। అట్లానే పాల్వంచ ప్రాంతంలో కూడా ఎనంబైలు వెదర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా 100 mm కంటే ఎక్కువ వర్షం పడింది. సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ దయచేసి అనవసరంగా ఇక్కడ బయట పోవద్దు. తర్వాత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీమ్, అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి 3 గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు టీంలో. సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఇప్పుడు ఒక 130 పిల్లలు అక్కడ ఆశ్రమ్ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా ఇంట్లో
బియ్యం తడిసిపోయింది లేదా వాళ్ళు వంట చేసే అది పరిస్థితుల్లో లేరు, వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి సంఘటనలు మనకి మనం కేరళ కూడా, వాయనాడ్ కూడా చూసి ఉన్నారు. 500 కంటే ఎక్కువ 500 mm కంటే ఎక్కువ అయింది. సో దీనికి ఒక టాపోగ్రఫీ చూసుకోవాలి. ఎక్కడ నీళ్ళకి మనం చిన్న చిన్న వాగులకి అరికట్టి అక్కడనే నీళ్లు ఆపేయాలనే ప్రయత్నాలు చేయాల్సి ఉన్నాయో అది తప్పకుండా ఈ సీజన్లో మేము చేస్తాము. ఈ శీతకాలం అంతా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకొని దీనికి ఎట్లా ఆపి పెట్టాలో అది చూస్తాము. తర్వాత డైవర్షన్స్ గురించి కూడా కొన్ని సలహా ఇచ్చారు, స్థానికులు సలహా ఇచ్చారు, అది కూడా మేము పరిశీలిస్తాము. సో జనాలకి నా ఒకటే విజ్ఞప్తి ఉంది దట్ ఇప్పుడు నెక్స్ట్ వరద వచ్చి అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్ వాళ్ళకి లెక్క పెట్టేసి అందరికీ క్వాంటిటీ చెప్పడం జరిగింది. ఇంట్లో మా విజ్ఞప్తి ఏముందంటే ఈ కొంతకాలం నీళ్లు ఉడకపెట్టి తర్వాత ఫ్రెష్ ఫుడే